హాయ్ అండి, హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇంట్లో కారం ఎలా రెడీ చేసుకుంటానో మీకు చెప్తానండి. మేము బయట కారం అసలు ఎప్పుడు కొనుక్కుని తెచ్చుకోము, ఇంట్లోనే తయారు చేసుకుంటాము. ఎండుమిర్చి తెప్పించుకుని ఇంట్లోనే రెడీ చేసుకుంటాను నేనైతే. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందు 1 కిలో ఎండుమిరపకాయలు తెచ్చుకుని ఎండలో పెట్టుకోవాలి, ముక్కలుగా కట్ చేసుకుని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని దీనికి మసాలా రెడీ చేసుకోవాలి. 1 గ్లాసు ధనియాలు, అంటే కిలోకి 100 గ్రాములు ధనియాలు తీసుకుని ఇలా దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా 50 గ్రాములు, అంటే హాఫ్ గ్లాస్ వేసాను, 50 గ్రాములు ఉంటుంది, అది కూడా వేయించుకుని తీసుకోవాలి. తర్వాత 50 గ్రామ్స్ మెంతులు కూడా వేసుకుని వేయించుకోవాలి. అవి కూడా మంచి వాసన వచ్చే వరకు దోరగా వేయించుకుని తీసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి ఉన్న ఎండుమిర్చిలో గింజలు వస్తాయి కదా, ఆ గింజలు కూడా 75 గ్రామ్స్ తీసుకుని వేయించుకోవాలి. ఇవి ఇలా వేయించుకోవాలి. ఇవి మాత్రం వేయించేటప్పుడు ముక్కుకి నోటికి మాస్క్ పెట్టుకుని మాత్రం వేయించుకోవాలండి. తుమ్ములు ఉన్న వాళ్ళకైతే అస్సలు పడదనమాట. చూడండి, ఇలా ఎండలో పెట్టుకున్నాను నేను, ముక్కలుగా కట్ చేసుకుని. ఆ ముక్కలన్నీ విరిగే వరకు ఎండబెట్టుకోవాలి. ఇలా తుంచితే విరగాలన్నమాట. ఇలా ఎండబెట్టుకుంటే మిరపకాయల్లో ఉన్న చెమ్మంతా పోతుంది. ఇప్పుడు పైన ముక్కలన్నీ తీసి ఒక సంచిలో వేసుకున్న తర్వాత గింజల్లో ఇసుకేమన్నా ఉంటుందేమో అని జల్లించి వేసుకున్నాను నేను. ఎక్కువ గింజలున్న కాయలు తీసుకోకూడదు. ఇప్పుడు ఆ గింజలు కూడా వేసుకుని తర్వాత మనం వేయించుకున్న ధనియాల మసాలా కూడా వేసుకుని 2 పసుపు కొమ్ములు ముక్కలుగా వేసుకుని నేనైతే మిల్లుకి పంపించాను అనమాట. మిల్లుకి పంపించి ఆడించుకున్నాను కారము. చూడండి, కారం ఎంత బాగా వచ్చిందో, అసలు ఉండలు కట్టలేదన్నమాట. బాగా ఎండింది కదా. అలా అయినా ఒకసారి మనం ఇలా పళ్ళెంలోకి తీసుకొని 2-3 గంటల పాటు గాలికి ఆరనివ్వాలన్నమాట. ఎండలో పెట్టకూడదు, ఎండలో పెడితే కారం పాడైపోతుంది. ఇలా గాలికి ఆరనిచ్చిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుందండి. బయట తెచ్చుకునే కారం ఏమి కెమికల్స్ కలుపుతారో తెలీదు. మేము మిల్లు దగ్గర నుంచి కూడా తెచ్చుకోమన్నమాట. మిల్లు దగ్గర కూడా వాళ్ళు తొడిమలు తీయకుండా ఆడేస్తారు. ఆ కారం తెచ్చుకుంటే పొడిదగ్గు వచ్చేస్తుంది. అందుకు మేము అది వాడము. ఇలా ఇంట్లో చేసుకుని నేను వాడతాను. ఏ కూరలోకైనా ఈ కారం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.